స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ. హైందవం జీవనశైలిలో భాగంగా నిత్య నైమిత్తికంగా మనకి ఉపయోగపడేటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక మీదట చాలా మందికి ఉండేటటువంటి సంశయం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు. ఏది శాస్త్రీయంగా చెప్పబడిందో ఆ విషయాలు మాత్రమే నేను చెప్పడానికి ఇక్కడ ఉద్యుక్తునై ఉన్నాను. వేరే ఏ ఇతరమైనటువంటి విషయాలు కూడా నా నోటి నుంచి రాకూడదు అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఇలా ఉపవాసము అనేటటువంటి విషయంలో ఇటీవల చాలా సందిగ్ధత వచ్చింది. అంటే ఏ రోజైతే మనం ఉపవాసం చేస్తున్నామో ఆ రోజు మనస్సులో ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ స్మరణ చేసుకునేటటువంటి దగ్గర శరీరంలో కనుక కొంత పదార్థాలు మనకి తగ్గిస్తే, బయట నుంచి వచ్చేటటువంటి ఈ అప్లోడ్ కనుక తగ్గిస్తే లోపల మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. శాస్త్రీయంగా ఈ ఉపవాసాన్ని 3 విధానాలుగా చెప్పారు. కేవల ఉపవాసం అంటే శుష్కోపవాసం అంటారు. శుష్కోపవాసం అంటే అసలు ఏమీ తీసుకోకుండా, నీరు కూడా ముట్టకుండా ఆ రోజంతా కూడా పూర్తి ఉపవాసం ఉండాలి అనేటటువంటిది. రెండవది నక్తము అన్నారు. అంటే పొగలంతా ఏమీ తీసుకోకుండా రాత్రి సమయాలలో భోజనాన్ని తీసుకోవడం, స్వల్పంగా తీసుకోవడం. అలాగే ఏకభుక్తము అనేటటువంటి ఒక ఉపవాసం. అంటే మధ్యాహ్నం పూట తీసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఏమీ లేకుండా మధ్యాహ్న సమయంలో భోజనాన్ని స్వీకరించి మళ్ళీ రాత్రంతా కూడా ఏమీ లేకుండా ఉండడం. ఇది ఏకభుక్తం. శుష్కోపవాసం, ఏకభుక్తం, నక్తం అనేటటువంటి 3 పద్ధతుల్ని ఉపవాసంగా చెప్పారు. అయితే ఈ శుష్కోపవాసం అనేటటువంటి నీళ్లు కూడా తీసుకోకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్గాంతరాలు వాళ్ళ వయోధర్మాన్ని, శారీరక ధర్మాన్ని పెట్టుకుని చెప్పారు. అంటే 80 ఏళ్ల ముసలవాళ్ళు ఉపవాసం చెయ్యాలి అని ఉంటుంది. ఆ ఉపవాసం దగ్గర నువ్వు నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉండు అంటే ఆ శరీరం ఆ ఉపవాసానికి సరిపోదు. అందువల్ల వాళ్ళని కేవల ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోండి, అంటే లిక్విడ్స్ తీసుకోండి, సాలిడ్స్ వద్దు అని చెప్పారు. ఆ లిక్విడ్స్లో కూడా ఈ పళ్ళ రసాలు కానీ లేదా పాలు కానీ తీసుకుని ఉండమన్నారు. కొంతమంది యువకులుగా 30-40 ఏళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు ఎంతో కష్టపడి చేసే పనులలో చేయాలి. ఉపవాసం ఉండి వాళ్ళ ఆ పనులు చేయడం సాధ్యం కాదు. అందువల్ల వాళ్ళకి ఏం చెప్పారు అంటే స్వల్పాహారంగా తీసుకోండి. అంటే భోజనాన్ని నిషిద్ధం చేసి నీ శరీరానికి కావలసినటువంటి, శక్తికి కావలసినటువంటి స్వల్పంగా ఆహారాన్ని, అంటే మనం ఇప్పుడు టిఫిన్స్ అంటున్నాం, ఆ టిఫిన్స్ రూపంగా తీసుకోండి అని పెట్టుకున్నారు. ఇలా ఎవరెవరి శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళు చెయ్యాలి. అయితే తీసుకునేది ఒక్క పూట తీసుకోవాలి. మధ్యాహ్నం పూట తీసుకునేదేమో ఏకభుక్తము, రాత్రిపూట తీసుకునేదేమో, కేవల రాత్రిపూట తీసుకునేదేమో నక్తము. ఇలా 3 పూట్ల మనం తినేసి కాస్త టిఫిను, ఇది ఉపవాసము అంటే అది ఉపవాసం అవుతుందా? అవ్వదు. శరీర ధర్మాన్ని, నీరసం బాగా వచ్చిన వాళ్ళు ఆ నీరసాన్ని తగ్గించుకోవడానికి గాను ఆ శరీర ధర్మాన్ని అనుసరించి ఏదో ఒక ద్రవ పదార్థమో, పండో, పూలో తీసుకున్నప్పుడు మాత్రమే అది ఉపవాసం అవుతుంది. ఈ ఉపవాసాన్ని గురించి చెప్తూ ఎప్పుడెప్పుడు ఉపవాసాలు ఎవరెవరు చేయాలి అని ముఖ్యమైన ఉపవాసం ఈ కలియుగంలో భవిష్యోత్తర పురాణంలో ఆ మహావిష్ణువు నారదుల వారికి అన్ని విషయాలు చెప్పి, నాయన ఈ కలియుగంలో ఇన్ని ఉపవాసాలు మీరు చేయలేకపోయినా ఒక్క ఉపవాసం చేయండి. ఏంటది? ఏకాదశి ఉపవాసం. ఏకాదశి రోజు కనుక ఒక్క ఉపవాసం చేస్తే నీ జన్మాంతర పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పారు. అష్టమి రోజు రాత్రి ఏమీ తినకూడదుట. అమావాస్య రోజు రాత్రి తినకూడదు, మధ్యాహ్నం తినాలి. అలాగే చవితి రోజు సంకష్టహర చతుర్థి అని వ్రతం చేస్తారు, ఆ రోజు రాత్రి తింటారు, పగలు తినరు. అలా ఈ ఆదివారాలు కూడా రాత్రి తినద్దు అన్నారు. ఇలా చెప్పినటువంటివి ఇన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఇంకా ప్రాయశ్చిత్తాల కోసం చేసేటటువంటి ఉపవాసాలు చాలా రకాలు ఉన్నాయి. నవరాత్రులు వస్తే నవరాత్రి దీక్షలో చేసేటటువంటి ఉపవాసాలు ఉన్నాయి. సరే, ఇన్ని ఉపవాసాలు చేయలేకపోయినా ప్రతీ నెల ఏకాదశి ఉపవాసాన్ని కనుక ఖచ్చితంగా పెట్టుకోగలిగితే ఒక్క ఉపవాసం మన జీవితాన్నే మార్చేస్తుంది, మన మానసిక స్థితినే మారుస్తుంది. ఈ ఉపవాసాలు పోవడం వల్ల ఆదివారాలు నిషిద్ధం చేసేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ ఆదివారాల రోజే సెలవు దినం అవ్వడం వల్ల, నిషిద్ధ ద్రవ్యాలన్నీ తీసుకోవడం వల్ల మనస్సు ధర్మం నుంచి అధర్మం వైపు మరలిపోతోంది. ధర్మ విషయాలు చెప్పినా వినే ఓపిక లేదు, వినే ఆసక్తి లేదు. ఎంతసేపటికి కూడా భోగం 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 అని ఆలోచిస్తోంది మనస్సు. అంటే ఈ మనస్సుకి కళ్ళెం వేయాలి, దానికి మంచి ఇంజెక్షన్ ఈ ఉపవాసం అని సాక్షాత్తు నారాయణుడు చెప్పాడు. అందువల్ల ఏకాదశి ఉపవాసం ద్వారా అన్ని ఉపవాసాల ఫలితాలు పొందొచ్చు. ఆ ఉపవాసంలో కూడా పూర్తి
పూర్తిగా నీళ్లు కూడా నిర్జలీకాదశి వ్రతం అంటారు. నీళ్లు లేకుండా కూడా ఉండేటటువంటి పద్ధతి ఒకటి, లేదా స్వల్పంగా పళ్ళరసాలు పాలు తీసుకుని ఉండే పద్ధతి ఒకటి, లేదా ఏకభుక్తంగా ఉండేటటువంటి పద్ధతి. కానీ ఏకాదశిలో ఈ నక్తము ఏకభుక్తము చెప్పలేదు. అన్నాన్ని ఆ రోజు పూర్తిగా వదిలిపెట్టమన్నారు. ఎవరు చేయాలండి, ఎవరికి చెప్పారు ఇది అంటే 5 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 85 ఏళ్ల ముసల ఆయన దాకా కూడా ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా చేయాలి అని చెప్పాయి. ఇంకా కఠినంగా చెప్పింది శాస్త్రం. ఆ రోజు తినేటటువంటి అన్నపు గింజలు కూడా ఏకాదశి రోజు కనుక భుజిస్తే చాలా దారుణంగా చెప్పింది. అవన్నీ నేను చెప్పలేను నా నోటితో. కానీ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పే విషయం ఏంటంటే ఏకాదశి రోజు 5వ ఏటు నిండిన బాలుడి దగ్గర నుంచి 85 ఏళ్ళు నిండినటువంటి ముసలాయన దాకా అందరూ కూడా ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి. ఆ రోజు అన్నం పొరపాటును కూడా ముట్టుకోకుండా ఉంటే పాపక్షయం జరగడమే కాదు, పరమాత్మ యొక్క ప్రీతి కలుగుతుంది. పొరపాటును తీసుకుంటే పాపములు ఇంకా పెరుగుతాయని కూడా చెప్తోంది. అందువల్ల ఏకాదశి రోజు ఎవరెవరు ఏ ఆహారాలు తీసుకుంటారో అలా తీసుకుని ఈ అన్నాన్ని మాత్రం పూర్తిగా వదిలిపెట్టి ఉండడం అనేది చాలా శ్రేయస్సునిస్తుంది. అందువల్ల ఉపవాసాలు అనేటటువంటిది మన సంస్కృతిలో చాలా గొప్ప స్థానాన్ని పొందాయి. కార్తీక మాసం వచ్చింది అంటే ఎంతోమంది ఉపవాసాలు చేస్తారు. అసలు ఉపవాసం అనేది లేకపోతే సంస్కృతి ఇంతకాలం నిలబడేది కాదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అందువల్ల ఉపవాసాలని మనం కూడా చేయాలి. మనమే చేయట్లేదు, చిన్నపిల్లలు కదా వీళ్ళు ఉండలేదురే అని చెప్పట్ల. 5వ ఏడు నుంచి అలవాటు చేయి శరీరానికి అంటోంది. మనం అలవాటు చేయకపోతే నోరు కట్టుకోవడం అనేది ఎప్పటికీ అలవాటు చేయలేం. చిన్నప్పటి నుంచి కూడా ఉపవాసము అనేటటువంటి పద్ధతిని అలవాటు చేస్తే పిల్లలకి మైండ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది 15 రోజులకు ఒకసారి చేసేటటువంటి ఏకాదశి ఉపవాసం వల్ల. అందువల్ల ఈ ఉపవాస విషయాల్ని మనం ఇలా తెలుసుకుని ఆచరించడానికి అందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ తరువాయి భాగాల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.